everyone, welcome to our channel Smart Bommarillu. ఇవాల్టి నుంచి మన ఛానల్ స్మార్ట్ బొమ్మరిల్లుగా మారిపోయింది. బిఫోర్ స్నేహ క్రియేషన్స్ ఉంది కదా, నేను ఛానల్ నేమ్ని చేంజ్ చేసుకున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, మరి ఇవాల్టి వీడియో ఏంటో చూసేద్దాం రండి. మనందరికీ స్పౌట్స్ బాగా తెలుసు. నేను ఈ వీడియోలో స్పౌట్స్ ఎలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో స్మాల్ టిప్స్తో మీ అందరికీ షేర్ చేస్తాను. ఈ షాప్స్లో నాటు పెసలు అండ్ హైబ్రిడ్ పెసలు అని దొరుకుతాయండి, 2 రకాలు. నాటు పెసలు అంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి, హైబ్రిడ్ అంటే కొంచెం పెద్దవిగా కనిపిస్తాయి. ఇక్కడ 1/2 కప్పు పెసలు తీసుకున్నానండి. వీటిని మంచిగా వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి పెట్టుకోవాలి. మీద మూత పెట్టి పక్కన పెట్టండి. సపోజ్ మనము నైట్ 8 గంటలకు పెసలు నానబెట్టామనుకోండి, తర్వాత రోజు మార్నింగ్ 8 గంటలకి పర్ఫెక్ట్గా నానుంటాయి పెసలు. అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ పడుతుంది పర్ఫెక్ట్గా మొలక రావడానికి. అందుకనేసి 12 అవర్స్ నానబెట్టుకుంటే బాగా వస్తుంది మొలక. అన్నారు కదా, నానిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మొలక కూడా అవుట్ సైడ్కి వచ్చేసింది. మార్నింగ్ 1 గంట అటు ఇటు అయినా పర్లేదండి, 1 గంట ముందైనా తీసేసుకోవచ్చు మనము. స్ట్రైనర్స్ ఉంటాయి కదండి ఇంట్లో, జ్యూస్ వడపోసుకునేవి లేదంటే ఏదైనా కూడా ఇలాంటి స్ట్రైనర్స్ తీసుకోండి. నేనైతే జ్యూస్ వడపోసుకునేది తీసుకున్నాను. వాటర్ అన్నీ వంపేసి ఇలా స్ట్రైనర్లో తీసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ అలా పెట్టేసి వదిలేసేయండి. తర్వాత స్ట్రైనర్ కరెక్ట్గా ఫిట్ అయ్యే ఒక గిన్నెని తీసుకొని అందులో కరెక్ట్గా పెట్టేయండి. అంటే కరెక్ట్గా దానికి గాలి పోకుండా ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఆ బౌల్కి. దాని తర్వాత ఒక క్యాప్ని తీసుకొని ఆ పైన ఉన్న ఫిల్టర్ని కవర్ చేసేయండి. అంటే ఆల్మోస్ట్ దానికి ఎయిర్ తగలకుండా ఉండాలి. ఇప్పుడు మనకు కిచెన్లో క్యాబినెట్స్ ఉంటాయి కదండి, వాటిలో గాలిపోకుండా ఉండే ప్లేస్ని చూసుకొని ఈ గిన్నెని ఆ క్యాబినెట్లో ఉంచుకోండి. అందులో పెట్టేసి వదిలేయండి. చూడండి, నేను తర్వాత రోజు మార్నింగ్ 7 o'clockకి ఓపెన్ చేస్తున్నాను క్యాబినెట్ని. ఎంత చక్కగా మొలకలు వచ్చాయో మీరే చూడండి. మనము ముందు రోజు నైట్ 8 o'clockకి నానబెట్టుకున్నాం పెసలు. తర్వాత రోజు 8 o'clockకి క్యాబినెట్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఆర్ 8 o'clock కల్లా మొలకలు చక్కగా రెడీ అయిపోయాయి. వావ్, మొలకలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ప్రతి గింజ పర్ఫెక్ట్గా వచ్చింది మొలక. మీరందరూ కూడా ఈ స్మాల్ టిప్స్ని యూస్ చేసుకొని చక్కగా మొలకలు రెడీ చేసుకోవచ్చు. ఏ గింజలైనా ఇంతే అండి, సేమ్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ మొలకకి నానిన తర్వాత గాలి తగలకూడదు. మనము క్లాత్లో కూడా టై చేస్తాము, కానీ లోపల ఇరుక్కుపోతాయి కదా మొలక వచ్చిన తర్వాత ఆ క్లాత్లో. ఇది ఇలా కాకుండా ప్రతి మొలకని మనం యూస్ చేసుకునేలాగే ఉంటుంది. క్లాత్లో కట్టామనుకోండి, ఆ క్లాత్ 2-3 టైమ్స్ యూస్ చేసిన తర్వాత అంతా బ్లాక్గా అయిపోతుంది ఆ క్లాత్ అంతా. ప్లస్ మొలక కూడా విరిగిపోతుంది. ఇక్కడ చూడండి మొలక ఎంత చక్కగా ఎంత పొడవుగా వచ్చిందో. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. దీంట్లో కొంచెము ఖర్జూరము, కిస్మిస్ ఇవి యాడ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీరు ఫస్ట్ ఇలా ట్రై చేయాలి అనుకుంటే ఇంట్లో టీ వడబోసుకునేవి ఉంటాయి కదా, ఫస్ట్లో కొంచెం ఒక పిరికెడు తీసుకొని ట్రై చేయండి. అందులో కూడా వస్తాయి మొలకలు పర్ఫెక్ట్గా. ఇక్కడ ఏంటి అంటే బౌల్లోకి పెట్టేటప్పుడు గాలిపోకూడదు, దెన్ క్యాబినెట్స్లో పెట్టాలి క్యాప్ పెట్టేసి. చూడండి మొలక ఎంత పర్ఫెక్ట్గా ఎంత పొడవుగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. పని కూడా ఈజీగా అయిపోతుంది. మొలకలు ఒక్కదానికొకటి అతుక్కోకుండా ఎంతో ఫ్రెష్గా వచ్చాయండి. కొంతమందికి గమ్మీగా వస్తుంటాయి. అవి ఎందుకు వస్తాయి అంటే, మనము నానిన తర్వాత వెంటనే క్లాత్లో వేసి కట్టేయడము అలా చేసినందువల్ల అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా కానీ చేస్తే మాత్రం మీకు చూడండి, నా చేతికి అస్సలు ఏమీ తడి కూడా లేదు, అంత ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ మొలకలు మిగిలాయి అనుకోండి, ఇలా బాక్స్లో వేసేసి పైన టిష్యూ పేపర్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత రోజుకి కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే
షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.